బీసీలనే కలవరిస్తున్నారు. బీసీల రాజ్యం రాజ్యం అనే అని దండం పెట్టి నిద్రలో కూడా బీసీ బీసీ బీసీలు బీసీలు అంటున్నారు. మరి బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏ పార్టీ అంటావు? తెలంగాణ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది తెలంగాణ? అందరు పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి, అన్ని వర్గాల వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి తెలంగాణ వచ్చింది. న్యాయం చేసే లీడర్ ఒక్కడన్నా ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు అన్ని పార్టీలు ధర్నాకి దిగితే ఇలా బీసీల కోసం కొట్లాడేటోడు నేను కొట్లాడుతున్నా ఎండ్ ఆఫ్ ది డే ఏమైతుంది? బీసీలకు న్యాయం చేసేటోడు లేడు. పార్టీలకు అతీతంగా పాలిటిక్స్ అనేవి పక్కన పెట్టి లైక్ స్టేట్ ని ముందరికి ఎట్లా తీసుకొని వాళ్ళనేది దానిపైన పోరాటం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఒక్కరు కూడా పని చేస్తారు, బంధాన్ని మాటనే లేదు రోడ్డు మీద. ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మేమే ముందు ఉండాలి. ప్లస్ ఇట్లా బీసీ బంద్ కానీ మీ రాజకీయ పార్టీలు ఏ బంద్ పెట్టినా కానీ ఆర్టీసీ ముందు ఉండవలసి వస్తాను. తగ్గలే మీ నర్సే తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి పట్నం హైదరాబాద్ సికింద్రాబాద్ గడ్డల రాణిగంజ్ కాలనీలో ఉన్నా. ఇక మరి ఇక్కడ రకరకాల కోళ్ళాలు కనపడుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో నీ దండం పెడితే ఇంతోడు అంతోడు అంతోడు బడిగిపోయే బుడ్డపోరడు మూలకున్న ముసల్దాన్ని కారించి బీసీలు 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 బీసీలనే కలవరిస్తున్నారు. బీసీల రాజ్యం రాజ్యం అనే నీ దండం పెట్టి నిద్రలో కూడా బీసీ బీసీ. ఇక రాజకీయ పార్టీలు కూడా బీసీలే అంటున్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు బీసీలే అంటున్నాయి, భారతదేశం రాజకీయాలు బీసీలే అంటున్నాయి. మరి ఇంతకు మరి ఈ బీసీలను ఫుట్బాల్ ఆడేటోళ్ళు ఎవరు, ఈ బీసీలను వాలీబాల్ ఆడేటోళ్ళు ఏ పార్టీలు, ఏంది ఏ కథ అనేది ఇలా సామాన్య జనాలల్లో అండబెట్టిన ఏమంటాయి ఈ కోళ్ళాగలు. ముందుగానే ఈ కోళ్ళాగను మందలిస్తా చెప్పినా బీసీలు బీసీలు అంటున్నారు. మరి బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏ పార్టీ అంటావు? అందరం మేము బీసీలేమని అందరు కూడా కలవరిస్తున్నారు, నువ్వేమంటావు? బీసీలకు న్యాయం జరగాలి, అది రిజర్వేషన్ పరంగా జరగాలి. ఎందుకంటే ఇప్పుడున్న వేరే పార్టీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కులస్తులకే సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళకే జాబ్లు, అట్లా అగ్రవర్గాలు అన్ని ఏంటంటే గ్రూప్ 1 కేసీఆర్ తీసిండు, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసిండు. అందులో రజాకార్ల లెక్క మంగళసూత్రాలు తీసేయాలి, బంగారం తీసేయాలి. ఇది తరీకానా? అది మనం తెలంగాణ వాళ్ళము ఎట్లుండాలి? నువ్వు పరీక్ష పెడుతున్నావు, పద్ధతి ప్రకారం పెట్టాలి. మంగళసూత్రాలు తీయాలి, ఉంగరాలు తీయాలంటే అని ఇంట్లోకేం తెచ్చిండు? అని ఇంట్లోకేం తెచ్చిండా? ఏడికేం తెచ్చిండాడు? ఆడు కూడా అసలు ప్రజల మంగళసూత్రాలు తీయాలని చెప్పడానికి కరెక్టా కాదా? ఇది ఈ పద్ధతి, ఈ వ్యవహారం ఏదైతే జరుగుతుందో ఇదంతా నశించిపోవాలి. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. అదే తాత, ఇప్పుడు ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టే నీ మనసులో ఉన్నదే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేము బీసీలకు న్యాయం చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు మేము బీసీలకు న్యాయం చేస్తాం, బీఆర్ఎస్ వాళ్ళు మేము బీసీలకు న్యాయం చేస్తామని ఇప్పుడు ఈ బీసీల పాటే పాడుతున్నారు. ఇంతకు ఇలా న్యాయం చేసేవాళ్ళు ఎవరు, చేయనోళ్ళు ఎవరు, జనాలు ఏమనుకోవాలి? చేసేటోళ్ళు ఎవరు, చేయనోళ్ళు ఎవరు అంటే ఫస్ట్ వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయంగా జియో పాస్ చేయాలి. జియో పాస్ చేసి అది మా చేతులు లేదు అంటారు. ఎందుకు లేదు? బీజేపీలో చేతులు ఉందట, ఆ బీజేపీ కోయలేగలేమో ఆట పార్లమెంట్ లో పండ పెట్టినాయట, బిల్లు కదలిస్తారేమాట. అవన్నీ కాదే. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది తెలంగాణ? అందరు పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి, అన్ని వర్గాల వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి తెలంగాణ వచ్చింది. మన అట్లనే బీసీలకు ఇప్పుడు ఇవాళ అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ వర్గాల నుంచి, అన్ని తరఫు నుంచి సపోర్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు రూలింగ్ ఎవరున్నారు వాళ్ళు అనౌన్స్ చేయాలి. బీసీలకు మేము ఇంత పర్సెంటేజ్ ఇస్తున్నాము, బీసీలకు మేము న్యాయం చేసినాము అని చెప్పి చూపియాలి. కాంగ్రెస్ వాళ్ళు చూపియాలి, కాంగ్రెస్ వాళ్ళు చూపియాలి. ఇచ్చిరా 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చారు? రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఓన్కి ఇచ్చిర్రు రేషన్ కార్డులు. రేషన్ కార్డులు పంపిణీ అయినాయా? ఏడైనాయి చూపిరి. ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు రేషన్ పొందుతారు, పెన్షన్లు, తర్వాత రైతు బంధు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ మొన్న రియంబర్స్మెంట్ గురించి అని పెట్టిండు. రియంబర్స్మెంట్ ఏడొచ్చింది? బకాయి రియంబర్స్మెంట్లు ఇప్పటి వరకు రాలే. ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చినాయి రియంబర్స్మెంట్లు? చూపిరా మీదేగా, ఇప్పుడు మీదే నడుస్తుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే నడుస్తుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే చూపిరి.
ఇది ఒకటి ముంగడ పెట్టుకోరు, ఏది బీసీలకు న్యాయం చేస్తాం అని. ముందు రియంబర్స్మెంట్ ఇరా నాయన, రియంబర్స్మెంట్ ఇయ్యాక విదేశాలకు పోయే విద్యార్థులే ఆగిపోయారు. ఈడ వాళ్ళకు ఉద్యోగాలు రావు, ఈడ స్టేట్ గవర్నమెంట్ జాబ్లు రిలీజ్ చేయరు, ఏం నోటిఫికేషన్లు చక్కగా రిలీజ్ చేయరు. ఏమనంటే 2 ఏళ్ల నుంచి కేసీఆర్ ని తిట్టుడు, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుడు. ఆయన చేసిండే మా తప్పులు. నువ్వు న్యాయం చేయి, నువ్వు జియో రిలీజ్ చేయను, ఒక్క జియో రిలీజ్ చేయవు. ఏమైనా అని 1,00,000 కోట్లు నేను అది అందగత్తలను పట్టుకొస్తా, ఆడిపిస్తా. ఏం అవసరం ఓడాడిగి అందగత్తలని అవన్నీ ఇడిచిపెట్టి అందగత్తెలు వస్తే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పెట్టుబడి పెడతారేమో అని. దేనికి పెడతారా? రాష్ట్రమే చక్కగా లేనప్పుడు అందగత్తలను తీసుకొని నెత్తికేసి కొట్టుకుంటావా? ఎట్ట సంగతి రాణిగంజ్ మీదే రానిగంజ్ ఎట్ట తాత మరి ఏమంటావు? ఈ బీసీల కథ ఏంది? అందరం బీసీ 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 అని కలవరిస్తారు. బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏది? బీసీలకు న్యాయం చేసే జనం ఏది? బీసీలకు ఉన్న జనాభాలో మాక్సిమం 70% బీసీలు ఉన్నారు. న్యాయం చేసే లీడర్ ఒక్కడన్నా ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో మేము బీసీలకు చేస్తామంటాడు, వాడు ఇప్పుడు ధర్నాకు దిగుతాడు. రేపు పొద్దున వాడు ఎవడు మన టీఆర్ఎస్ వాడు కూడా వాడు ధర్నాకు దిగాడు. ఇప్పుడు అన్ని పార్టీలు ధర్నాకు దిగితే ఇలా బీసీల కోసం కొట్లాడేటోడు నేను కొట్లాడుతున్నా. ఎండ్ ఆఫ్ ది డే ఏమైతుంది? బీసీలకు న్యాయం చేసేటోడు లేడు, అందరు కొట్లాడేటోడు ఉన్నాడు. అసలు న్యాయం ఓట్ చేయాలి, ఎక్కడ అవుతుంది? బీసీలు ఉన్న పర్సెంటేజ్ ప్రకారం మనకు కోటా అసలు రిలీజ్ అవుతుందా, అవుతలేదా? దాని గురించి క్వశ్చన్ చేసేటోడే లేడు. నేను బీసీల కోసం కొట్లాడుతున్నా అనేటోడే ఉన్నాడు, కానీ కొట్లాడేటోడు ఒక్కడు లేడు. ఎక్కడున్నాడు ఈరోజు ఓట్లప్పుడు మాత్రం అందరూ వస్తారు, నేను బీసీకి ఇంత ఇస్తా, నేను రైతు బంధు ఇస్తా, నేను ఇంకా ఇవి ఇస్తా అవి అన్ని ఇస్తా అంటారు. తీరా చూస్తే ఏమవుతుంది న్యాయం? తీరా చెక్ చేసుకొని ఇప్పటికైనా లీడర్స్ కొంచెం వేకప్, ప్లీజ్ వేకప్, మళ్ళొకసారి వేకప్. ఎందుకు వేకప్ చేస్తున్నా అంటే ప్లీజ్ బీసీల కోసం పనిచేసేటోడు ఎవడున్నాడు అనేది చెక్ చేసుకొని చేయండి. ఆ బీసీలో ఏ రకంగా ముందుకు కొంచెం బెనిఫిట్స్ ఏమైతే రావాలో దానికోసం కొట్లాడే నిజమైన లీడర్ బయటికి వస్తే రేపు పొద్దున చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఓటేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైంది? ఇట్లనే నెగ్లిజెన్స్ అయింది. సరే వదిలేసి అది తీసుకుంటే ఈ గవర్నమెంట్ కూడా అలానే చేస్తుంది. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం నిద్రలేసి జనాలకు ఏం కావాలో ఆలోచించి చేస్తే మంచిగా ఉంటుంది. అంటే మరి ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, పార్లమెంట్లో పక్కేసి పండ పెట్టిరట, జోరపాడ మారుతుర్రట. మరి వాళ్ళు మేము సాపుగానే పోతున్నాం కానీ బీజేపీలు అడ్డగాలు వేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏమంటావు తాత? బీజేపీ అంటే బీజేపీ గవర్నమెంట్కి ఎవరు కొట్లాడాలి? బీజేపీ గవర్నమెంట్ కోసం మనం ధర్నాలు చేస్తే అవుతుందా? దానికి డౌన్లోడ్ చేసే విధానం ఉంటుంది. నేను కొట్లాడుతున్నా అని చెప్తున్నావు, ఎక్కడ కొట్లాడుతున్నావు? ఏడ కొట్లాడుతున్నావు? గవర్నమెంట్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని నువ్వు ఎక్కడ ధర్నా చేస్తున్నావు? పోయి మాట్లాడే దగ్గర మాట్లాడితే అవుతుంది పని. అర్థమైందా? చెక్ చేసుకొని బీసీల కోసం కొట్లాడే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొట్లాడుతున్నామని చెప్పుకుంటున్నారో ఆ కొట్లాడే విధానాన్ని మార్చండి. ధర్నాలు కానీ లేకపోతే ఉద్యమాలు చేస్తే కాదు, డైరెక్ట్ పోయి కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలి, బీసీలకు ఏం కావాలనేది మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. మరి బీసీలకు పానం బాగలేదట, ఎట్లా చేస్తావు? ఏం చేస్తాం? ఇప్పుడు వీళ్ళు సంకలు గుద్దుకుంటారు బీసీలకు న్యాయం చేస్తున్నామని, వాళ్ళు సంకలు గుద్దుకుంటారు బీసీలకు న్యాయం చేస్తామని. మరి ఎట్లా ఈ బీసీల కథ? ఎవరి చేతులు మన చేతులు, వాళ్ళ చేతిలోనే ఉంది. మన చేతి మనం ఒక్కళ్ళం చేస్తే ఏమైతే అందరు కలిసి చేసినా, ఇప్పుడు నేను చేస్తాను రోజు చేస్తారో తెలియదు, అయ్యేదాకా తెలియదు, అయిన తర్వాత తెలుస్తుంది. మరి క్వశ్చన్లో అవుతుందా? రిజర్వేషన్ల కథ అవుతుందా? మరి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల కథ ఏంది? మరి దరిద్రం కొట్లాడుతున్నారా ఊర్లో పోయి? ఏమన్నా అనుకుంటారు? ఆ ఊర్లో పోయి గుసగుస ఏమి నడుస్తుంది? ఏం నడుస్తుంది? ఏం వస్తలేవు అంటారు. అన్ని చెటి వస్తూనే ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మాటనే వాడాలి కంపల్సరీ. ఏ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తుంది. ధర్నా ఎవరి కోసం చేస్తారు? నాకు అర్థం కాకనే ఈడికి వచ్చిన సెంట్రల్ లో చెప్పడానికి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. మరి బీజేపీ సపోర్ట్ చేస్తున్నా బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా, చేస్తున్నదన్నా. అదే సపోర్ట్ అంటారు కానీ ఆడ పార్లమెంట్ లో బిల్లుని పాస్ చేస్తలేరట. వాళ్ళు వెళ్ళొచ్చు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు బీజేపీలో. సంజయ్ ఉండే, నెక్స్ట్ మన రామ్మోహన్ రెడ్డి వాళ్ళందరూ వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు కదా. రైట్, సెంట్రల్ లో మాట్లాడచ్చు కదా. అవునవును. మరి వాళ్ళు ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తే ఏమొస్తుంది? ధర్నా చేస్తుంది అక్కడ కదా. వాళ్ళు అక్కడ ధర్నా చేస్తే అప్పుడు ఏమి రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మినిస్టర్లు ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ పార్టీ బలోపేతం చేయాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారట. జనాన్ని మభ్య పెట్టడానికి అంతేం లేదు, బీసీలు మభ్య పెట్టడానికి అంతేం లేదు. అలాగే పథకాలు ఇస్తాయి కదన్నా. వాళ్ళు ఎందుకు రిజర్వేషన్ ఎందుకు కోరుకుంటారు?
మాకేమైనా పథకాలు రావాలి, మాకేమైనా ఇస్తే మా బాగుపడితే మా కులం బాగుపడితే మా జాతి బాగుపడతారు. మా కింద ఉన్నాం కాబట్టి మేము కూడా కొంచెం పైకి రావాలనుకుంటారు. రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. మరి ఇంతకు బీసీలకు వాలీబాల్ ఆడేటోళ్ళు ఏ పార్టీ వాళ్ళు అంటావు? అందరూ కలిసి ఆడుతున్నారు. మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఆడుకుంటాయి ఓట్ల కోసం కదా. ఇప్పుడు అంతేనా? అంతే బాబాయ్. మరి సాగిదంగా ఈ కోడి దాకా ఒక్క మాట మాట్లాడినా ఆయమనే మాట మరి ఏ ఊరు తాత? మాది కడప, రాయలసీమ. కోయిలకు కడప కోయిలేక రాణిగంజ్కి వచ్చింది. రాయలసీమ కూడా తెలంగాణ సపోర్ట్ చేస్తాం. ఎట్లంటే ఎక్కడైనా జనాలు పబ్లికే కదా. మరి ఆంధ్రాలో ఎందుకు లేదంటారు ఇది బీసీల గురించి? ఆంధ్రాలో ఎందుకు సపోర్ట్ చేస్తలేరు బీసీలకి? ఓన్లీ తెలంగాణలో బీసీల కోసం జరుగుతుందా? ఆంధ్రలో ఈ బీసీల ముచ్చట లేదా? లేదు అంటే అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి. అక్కడ నీకు ఫర్దర్ ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి. అది ఏది స్థానిక సంస్థల కథ, జూబ్లీస్ కథ. ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ కాంట్రవర్సీలు ఉంటాయి బాబు, అంతే ఏం లేదు. ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఓటు ఇక్కడ ఉందా అక్కడ? ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. మని సాయిరంగా రామసక్కని కోజాగంచే కోజాగో రెండు దిక్కుల శ్రీకండోలే నటనా ఇటు ఇటు అటు ఏది పోయినది కోజాగా చెప్తాత. మరి ఇప్పుడు బీసీల కథ ఏంది? బీసీ కథ ఏంది? బీసీ ఏంది ఏముంది చెప్పండి, మీకు తెలుసు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారట, బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారట. ఏమన్నంటే మాది బీసీ, మేము బీసీలకు సపోర్ట్ చేస్తున్నాం, మాకు బీసీలు అంటే ప్రాణం అని ఎవరు పట్టకు వాళ్ళే అంటారు తాత. ఇంతకు బీసీలకు న్యాయం చేస్తారు ఎవరు? అసలు ఈ బీసీల రిజర్వేషన్ కథ ఏందంట? సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరిది ఉంది? బీజేపీ చేస్తే బీజేపీ చేయాలా? స్టేట్ గవర్నమెంట్ లకి అయితే రైట్స్ లేవు కదా చేయడానికి. పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని మార్చాలి ఫస్ట్. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే బీజేపీ ఆయన నువ్వు ఎవరిని అడిగి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నావు తాత కొడుక అని ఆ కోళ్ళు అంటున్నాయి. అంటే మాకు చెప్పి నువ్వు ఆయన హామీ ఇచ్చినవా అని ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు. 9వ షెడ్యూల్లో చేర్చాలంటే వీళ్ళకి వెనకకు ముందుకు నక్క దిగినట్టు తిరుగుతా ఊరు. ఇంతకు మరి ఆ తొవ్వ సాప్ అవుతుందా కాదా? అసలు ఏంది ఈ ధర్నాల కథ ఏంది? బీజేపీలు అనుకుంటే అవుతుంది, బీజేపీలు అనుకుంటే అవుతుంది. మరి ఎట్లా మరి ఆ బీజేపీ వాళ్ళు ఏమో ఎక్కడ సాబ్దారి ఇస్తలేరు. మాకు చెప్పి మీరు ఆమె ఇచ్చిరా అని వాళ్ళు అంటారు. ఎట్లా అంటావు తాత నువ్వు? అంటే వాళ్ళకి చెప్పి ఆమె అంటే మీకు చెప్తే ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పి ఇటు ఈయన మీరు ట్రై చేస్తున్నాడు ఇంకంతే. మరి ఓకే, ఇప్పుడు బీజేపీ ఇప్పుడు రిజర్వేషన్లు ఓకే అంటున్నారు. ఓన్లీ వచ్చేసరికి అంటే ఈ సీట్ల పంపకం వరకే రిజర్వేషన్లు. అదే మన మినిస్టర్లు అంటే క్యాబినెట్ మినిస్టర్లో కూడా తీయండి. మరి ఏ రిజర్వేషన్ లో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, మరి అది కూడా పద్ధతే కదా. ఇప్పుడు రెడ్డి ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, మరి తీయాలి కదా. ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్లు అవే కాదు కదా, కొట్లాడుకుంటే అన్నిట్లో వస్తాయి కదా. అది తప్ప ఎవరంతా వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు అంతే. మరి అంతే. బీసీ అని మరి బీసీలకు న్యాయం చేసే మొగోళ్ళు ఎవరు? ఇప్పుడు స్టేట్ లో బీసీ పర్సంటేజ్ 56 ఉంది మనకు. సో ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది దట్స్ ఏ వ్యాలిడ్ మన స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించింది. మరి సుప్రీంకోర్టు స్టే ఎందుకు విధించింది అనేది కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన చరిత్ర కనుక చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఓసీ క్యాండిడేట్సే మనకి సో పరిపాలించారు మనల్ని. సో బీసీలకు కూడా స్టేట్ ని నడిపించడానికి ఒక ఛాన్స్ ఇవ్వడానికి, లైక్ బీసీలు కూడా కొంచెం డెవలప్ అవ్వడానికి ఒక మంచి ఆప్షన్ అనేది ఉంటుంది 42% రిజర్వేషన్ పెడితే. సో మరి అది గవర్నమెంట్ లో కోర్టు అనేది చూసుకుంటది. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతనే కదా దాన్ని కోర్టులో పెట్టిండ్రు. మరి కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు బీసీలు అంటే మాకు పంచప్రాణము, మేము రాబోయే రోజుల్లో బీసీలనే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇక బీసీలు అని ఇప్పుడు నిద్రలో కూడా ఆయన బయకాలం అనుకున్న పెద్దపల్లి కేసీఆర్ కూడా ఇప్పుడు బీసీలు అని ఆయన కలవరిస్తుంది. ఎవరిని నమ్మాలి పిల్ల ఈ జనాలు? ఏ నాయకుడిని నమ్మాలి, ఏ పార్టీని నమ్మాలి? ఇప్పుడు ఈ ధర్నాలు చేసే వాళ్ళ దాంట్లో అందరూ మాక్సిమం ఓసీలే ఉంటారు ఖచ్చితంగా. సో పార్టీలకు అతీతంగా ఆ పాలిటిక్స్ అనేవి పక్కన పెట్టి లైక్ స్టేట్ ని ముందలకి ఎట్లా తీసుకొని వాళ్ళనేది దానిపైన పోరాటం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. దేనికోసం ధర్నా? బీసీల రిజర్వేషన్ 42% ఇవ్వాలని చెప్పి జరుగుతుంది. ధర్నాలో ఉన్నాం అందరం, ఇక్కడ డిపోకి అయితే వచ్చి ఉన్నాము, వెయిటింగ్ చేస్తున్నాము. మీరు కూడా ఆర్టిస్టులు కూడా ధర్నా చేస్తారు. గవర్నమెంట్ సపోర్ట్ చేసింది కదా, గవర్నమెంట్ సపోర్ట్ చేసింది కాబట్టి మేము కూడా అందులో పాల్గొంటున్నాం. ఇప్పుడు జనాలు ఏమంటారు ఎరికేనా? చెప్పండి సార్. సర్కారు
వచ్చి మళ్ళీ రోడ్ల మీద కూర్చుని అని వాళ్ళు దీర్ఘాలు తీస్తున్నారు తాత. మరి ఇప్పుడు బీసీలకు మేము న్యాయం చేస్తామని ఎవరు పడక వాళ్ళు సంకలు గుద్దుకుంటారు. అంతేనా తాత? బీజేపీ వాళ్ళకు మాకు బీసీలు అంటే ప్రాణం అని వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా అంటారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా అంటారు. జనాలు ఇప్పుడు ఎవరిని నమ్మాలి తాత? అది ఎవరు నమ్మటం అదైతే తెలియదు. అది ప్రతి ఒక్కరు అదే చెప్తారు కానీ ఏందనేది కరెక్ట్ దొరుకుతలేదు. అంతుపడతలేదు ముచ్చట. జనాలు అలా కల్లోలం ఏందనేది కరెక్ట్ గా ఎవరికి అది కాకుండా అయిపోయింది. ఖచ్చితంగా బీసీ అయితే ఖచ్చితంగా రావాలి, రిజర్వేషన్ రావాలి, అందరికి రావాలి. ఎందుకంటే ఎవరు ప్రతి ఒక్క కేటగిరీ ప్రకారం రావాలి, ఎవరికైనా రావాలి. కండక్టర్లు కూడా ఏదో ధర్నా చేస్తున్నారు తెలిసింది. ఇంతవరకు అయితే ఏం లేదు. ఈ పిల్లగాడు సందులే పైన డేసా ఇంతవరకు అయితే ఏం లేదు. అయితే ఈ 40% రిజర్వేషన్ వద్దంటున్నావా? కావాలి బీసీలో మేము కూడా బీసీనే. మరి నువ్వు తారాడతావుగా? తారాడుతాం అందరు కలిసి అందరికి ఇంతకుముందు లేకముందు తారాడినాం. మరి ఏందే ఇప్పుడు అందరూ అన్ని పార్టీలలో తారాడుతున్నారు కానీ మరి ఇప్పుడు జనాలు ఏమంటారు ఎరికేనా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు మేము బీసీలకు సై కొడుతుర్రు. ఇంతలకు బీసీలకు న్యాయం చేసే మొగోడు ఎవరు అని వాళ్ళకు అర్థమవుతుంది జనాలకు. నిజమే అన్నమాట. ఏం చెప్తావు నువ్వు? ఒక్కరు కూడా బంద్ చేస్తారు. బంధాన్ని మాటనే లేదు, రోడ్డు మీద బంధాన్ని మాటనే లేదు. నిన్న మన ఇంతమంది ఇంట్లో లేకుండా ఈ రోజు వెహికల్ అన్ని బయలుదేరింది రోడ్డు మీద. మరి ఏమంటే మేము ఒప్ప నుంచి పప్పు కాస్తున్నాం అంటారు. అవును. ఎట్లా అంటావు తాత మరి బీసీల కథ? కూడా పడతారా? పడుతుంది 90. ఎందుకంటే మైనార్టీ బై మెజార్టీ అన్నారు. మైనార్టీ బై మెజార్టీ, బీసీలు మెజార్టీ ఉండరు. వాస్తవంగా కావాలి కూడా. బీసీలు మెజార్టీ ఉండబట్టి 60-70 ఏళ్ళ పొద్దు ఈ మొగ ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు. మన వాళ్ళు మేలుకున్నారు. ఇప్పుడు మేలుకున్నారు తాత. మొన్న ఏదో బీజేపీ భవన్ లో పోయి నేను ఫోటో దిగుతా అని గుద్దుకుంటున్నారట. నీకు ఎరికేనా పిల్లగా? చూసావా? ఇక మరి నీ గాడి పోయే నువ్వు బోటు వలకాయ నేను గట్ట ఇచ్చులు కచ్చకాయలని ఏంచి పోసుకుంటా నువ్వు పంచాలి పెట్టుకున్న మోగోని అంటే నీకు ఏడ ఉంది ఐక్యత? అందుకనే 70 ఏళ్ళ సంది పండుకుంది బీసీ. ఒకసారి రాదు, రాను ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే మామూలుగా మబ్బులు కప్పుతుంది. మబ్బులు కట్టిన వచ్చినాయి అనుకుంటాం. ఇంకోటి ఆ రకంగా మబ్బులు ఒకసారి తెప్పవాన ఎట్లా వస్తుంది ఆ రకంగా మైనార్టీ బై మెజార్టీ కాబట్టి జనాలు ప్రతి ఒక్కరిలో కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఎంతసేపు సాధ్యమైనంత వరకు మెజార్టీ ఉంటుంది. మెజార్టీ అందరూ కూడా బలపరుస్తారు, అన్ని పార్టీలు కూడా బలపరిచినాయి కాబట్టి ఈ సాధ్యమైనంత వరకు పార్లమెంట్కి వెళ్ళి రిటర్న్ వచ్చినా కూడా, సుప్రీంకోర్టుకి వెళ్ళి రిటర్న్ వచ్చినా కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఏనిగా ఉన్నది కాబట్టి సక్సెస్ కావచ్చు అని అందరి ఆశాభావం, బీసీలో ఆశాభావం, అందులో నీవు ఆశాభావం కూడా ఉందని నేను అనుకుంటా. ఇప్పుడు కాదు తాత, అసలు ముచ్చట ఏంటంటే 42% రిజర్వేషన్లు మేము ఇచ్చే తీర్థమని ఏమో జబ్బలు తరుస్తున్నారు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మేము బీసీలకు న్యాయం చేస్తున్నాం మేమే అని వీళ్ళు అంటారు. రాబోయే రోజుల్లో బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ కోళ్ళు చేయాలంటున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళు కైతమ్మ కూడా ఇప్పుడు బీసీల రాగం ఎత్తుకుంది. ఇప్పుడు వీళ్ళే కాదు దేశం వెళ్ళిపోయినా బీసీల రాగమే అంటారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇటు మళ్ళీ గాలి అంటే బీసీలు అని బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం. ఇంతకు ఇప్పుడు బీసీలకు న్యాయం చేసే మోగోడు ఎవరు అంటున్నా జనాలు అంటారు. ధర్మం ఉంది, బీసీల తరపుకెళ్ళి ధర్మం ఉంది కాబట్టి అందరు మాట్లాడుతారు. ధర్మం లేదా? ఎలా మా ఇప్పుడు మైనార్టీ బై మెజార్టీ అంటారు. ఇలా రాష్ట్ర జనాభాలో ఒక 100 జనాభాలో 85-95 మెంబర్స్ బీసీ ఉంటారు, బీసీ ఎస్సీ మైనార్టీలు ఉంటారు. అందు గురించి కాబట్టి ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ధర్మం కంపల్సరీ. రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఆలోచించింది కాబట్టే చేస్తారని ముందుకు వస్తుంది. దానికి మద్దతు కూడా ఈ రోజు సంపూర్ణ. కాకపోతే వెహికల్ నడవచ్చు కానీ బస్సెస్, గవర్నమెంట్ ఆఫీసెస్ కంప్లీట్ రాష్ట్ర గవర్నమెంటే బంద్ పెట్టుకున్నారు. అవునా కదా? అది మనకు గెలిచినట్టే. ఇప్పటికి మీరు ఆర్టీసీ వాళ్ళు ఏమన్నా బస్సులు బంద్ పెట్టిరా? మీరు డ్యూటీ బంద్ పెట్టిరా? కంప్లీట్ ఇప్పుడు కనిపిస్తలే. ఇప్పుడు ఆ బందే లేకపోతే 10-20 బస్సులు ఆగిండు. అయితే మీరు కూడా ముసలాన్ని వేసిరు. ఇంతటితోటి నన్ను ఎక్కువ మాట్లాడిపించిన అనుకో నేను ఎర్ర జెండా ఎక్కవాలి చేస్తాను. ఎట సంగతి ఎంతమంది కూడా మంచి మస్తు మంచిగా ఉంది కదా. ఆల్ పార్టీస్ కాబట్టి అన్ని మద్దతు కాబట్టి అంత కరెక్ట్ గా నడుస్తుంది బంద్. ఓకే, రోడ్డు మీద చేసిన ఇప్పుడు కండక్టర్లు ఎంతమంది బస్సులు దూరకుండా బంద్ పెట్టి డ్రైవర్లు డిపోనే బంద్. ఇంకో ఎంతమంది ఎక్కడ ఒక్క బస్సు బయటకు వెళ్తారా? డిపో పేరేంది? రాణిగంజ్. మొత్తం బంద్ టోటల్. అందాదా ఎంతమంది? 600 మంది ఇందులో మొత్తం. 600 మంది ఇలా మొత్తం ముడుచుకోలే పైన పోలే డ్యూటీ ఎక్కలే ముడుచుకొని ఈయన కనిపిస్తుంటే నీ ముందటే ఉంటే ఇంకేడా. పొద్దుగాల వచ్చినాం, ఈయన చాయ్ నీళ్ళు తాగినాం, ఇంత టిఫిన్ చేసినాం, కూర్చున్నాం, మీకు ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 2ంటికి ఇంట్లో పడితే అయిపోయి. మరి ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు ఎవరికి మద్దతు?
అందరూ ఒకటే, న్యాయం జరగాల అంతే అంతే కదా. మరి ఏది న్యాయం సరకుండా జనాభా ప్రాతిపదికన జరుగుద్ది, పక్కా అవుతుంది. అవుతుందా? పక్కా నమ్మకం 100% ఉందా? ఉన్నది, నమ్మకం ఉన్నది, 100% ఉంది. ఓకేనా? సరే తాత మంచిది. ఈ బీసీ రిజర్వేషన్ల కథ ముంగటేసుకొని మీ ఆర్టీసీ వాళ్ళు కూడా ఏదో పని పెట్టారట బస్సుల. మరి ఆపతికి సాపతికి షెడ్డా పడ్డా ఎందాక వచ్చి ఏం కథ మరి ఏం చెప్తారు మీరు? ఆర్టీసీ వాళ్ళు ఏం బంద్ పెట్టలేదు, గవర్నమెంట్ బంద్ పెట్టింది. మేము ఫుల్ సపోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున, అంతేనా? ఫుల్ సపోర్ట్. ఎట్లా? బీసీ రిజర్వేషన్ సపోర్ట్ గవర్నమెంట్ కు. అమ్మా ఒక్కడే మాటలు పడిపించుకుంది. ఎందుకంటే అమ్మో ఎరికే అంత కరువు కాలం వెళ్ళబోసింది కాబట్టి కథ నడిపిస్తుండు. గవర్నమెంట్ ఇచ్చినాక తప్పదు, ఎవరైనా చేయాలి కదా. ఇవాళ వ్యాపారి ఇవాళ ఎన్ని కోళ్ళ మన పెట్టినాం, ఇవాళ పక్కేసి ఇవాళ డ్యూటీ పోకుండా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళలే, ఒక్కడి కూడా వెళ్ళలే. అంటే ఇక్కడనేనా మొత్తం తెలంగాణ మొత్తమా? తెలంగాణ మొత్తం మాకు తెలిసినంత వరకు బస్సులు ఎక్కడ ఏ బస్సు కూడా వెళ్ళలే. ఇలా ఆడవాళ్ళకు ఇలా ఆలగీలకు గిరాకీ ఎందుకంటే మరి కొంతమంది పనులు నూకుంటారు. కానీ ఒకటేందంటే ఇక చూద్దాం మరి ఇక బీసీలని కలవరిస్తున్నారు నిద్రలో కూడా. అన్ని పార్టీలు ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతున్నాయి. కానీ మరి ఇప్పుడు రాంగపోంగా ఎవరి ద్వారా ఈ బీసీలకు న్యాయం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది పాపం వాళ్ళదే ఉంది పని వాళ్ళు. బంధు పెట్టినట్టే పెట్టిరు, మద్దతు తెలిపినట్టు తెలిపిరు. ఇక అల్ల కూడా కొన్ని ఉంటాయి కదా బీసీ కొయ్యాలు. ఇక మొత్తానికి అయితే రాణిగంజ్లో ఈ కథ నడుస్తుంది. ఇక అటు పోతే రోడ్డు మీద ప్రయాణికులు సామాన్యులు ఇటు వెళ్తే ఇక ఆర్టీసీ వాళ్ళ కథ ఈ రకంగా ఉంది. ఇంకా మరి గట్ట కూడా పోతా ఇంకా లోపల ఇంకేం ముచ్చట బయటకు వస్తుంది ఏం కథ చూద్దాం. ఈ ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. మరి మీరు బీసీలకు ఏమన్నా రిజర్వేషన్ల గురించి ఏమన్నా మద్దతు ఉందా మీ డిపార్ట్మెంట్ తరఫుగా? ప్రజల రక్షణ మా రక్షణ మొత్తం పడవేసినా అయ్యారా? ఎందుకు మరి బస్సులకు వచ్చేసేందుకు పియా? మన బీసీ బంద్ అని బంద్ చేసినాం. మరి అందరు బీసీ బంద్ అంటారు కానీ అన్ని భావనలే కానీ ఎట్టయింది తాత? మరి అదే అన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టిఆర్ఎస్ అన్ని ఓకే అంటారు. మరి ఎవరు బంద్ చేసిరు దేనికోసం? అబ్బా ఇది రామసాకర్ జనం కూడా ఇదే కోరుకుంటారు తాత. ఇప్పుడు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ బీసీ అంటున్నారు. మరి అందరూ బాగానే ఉన్నావు, అంత కథ మంచిగానే ఉంది. కానీ చుట్టూ బాబనీలే కానీ కోడి పిల్లట మాయమే అనేది ఇప్పుడు జనాల అనుమానం, ఆంబాయం వెళ్ళబోసుకుంటారు. ఏం చెప్తావు తాత? ఇప్పుడు అన్ని నడుస్తున్నాయి. మెట్రో రైలు నడుస్తుంది, ఆటో నడుస్తుంది, క్యాబులు నడుస్తున్నాయి, బైకులు కూడా బుక్ చేసుకుంటారు. ఓన్లీ ఇప్పుడు ఒక ఆర్టీసీకి వచ్చిందా? తెలంగాణ ఉద్యమం అప్పుడు మేమే ముందు ఉండాలి. ప్లస్ ఇట్లా బీసీ బంద్ కానీ మీ రాజకీయ పార్టీలు ఏ బంద్ పెట్టినా కానీ ఆర్టీసీ వాడే ముందు ఉండవలసి వస్తుంది. ఎటు కొట్టిన దెబ్బ మా మీదనే పడుతుంది. మెట్రో ట్రైన్ నడుస్తున్నాయి. ఇప్పుడు నేను మెట్రోనే వచ్చిన 37 రూపాయలు టికెట్ పెట్టుకొని ఉప్పల్ నుంచి ఇటు వరకు వచ్చిన. ఆంచేల్ బైక్ బుక్ చేసుకొని డిపోకి వచ్చిన. ఇక బస్సులకి ఏమో జోరపాడ వాడి మంచిగా పని పెట్టిరు. అది రారా పరమానంద రాజా గోవింద జో లాలి. రాణిగంజ్ డిపో అంటే మజాక్ అనుకున్నావు అలా? మరి ఏమనుకున్నావు తాత? గొర్రెగాసుడు కాదు, అన్ని పనులు చేసి ఇడికి వచ్చినావు. మరి గవర్నమెంట్ గుర్తించాలని కాదు మరి మామూలుగా ఇంత చెప్పినా గానీ మా ఆర్టీసీని మమ్మలను అసలు గవర్నమెంట్ గుర్తిస్తలేదు. ఎట్లా? ఏదే అప్పుడు ఆయన చేత అని కేసీఆర్ తాత అటే పోయా, ఇక ఈయన వచ్చి ఆయన ఆడి తప్పని పలికి పొంకని మనిషి మాట తప్పితే తలకాయ నరుకునే మనిషి మీకు న్యాయం చేసిపోలేదు ఏమన్నా? ఎన్నిసార్లు మనకి ఆర్టీసీకి వస్తుంది బొక్క ఎడిపోయినా. మరి ఏదొచ్చినా ఆర్టీసీ బందే కదా. ఇప్పుడు ఆటోలు, క్యాబులు, బైకులు అన్ని నడవచ్చు. మెట్రో, ఎంఎంటీసీ అన్ని నడుస్తాయి. మరి ఇప్పుడు మీకు ఇవాళ జీతం మరి ఇవాళ మీరు కూడా ఇవాళ తమాషగా రామసకదనంగా ఇవాళ ఫోన్లలో మునిగి తేలొచ్చు. నిన్న మొన్నేమో రయ్యా తిప్పుతుంది బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేది ఎప్పుడు పట్నాన్ని నిద్రపోయిన మొగోళ్ళు మీరు. ఇవాళ మంచిగా మీరు నిద్రపోతున్నారు. నిద్రపోయిన రోడ్లు ఆగుతలేవు. ఇప్పుడు ఎక్కువ జామ్ ఉంది. బస్సులు నడితేనే తక్కువ జామ్ అయితే ట్రాఫిక్. ఇప్పుడే ఫుల్ ట్రాఫిక్ జామ్. కార్లు, బండ్లు కూడా తీసుకొని బయటకు వస్తారు. ఇంట్లో ఒక్కడు ఒక కారు, ఇవాళ పోలీసు వాళ్ళు కూడా ఇది ఇచ్చారు, హెల్మెట్ లేకుండా నడవండి రాండి అని చెప్తారు. హెల్మెట్ ఇట్లా ఫోటోలు కొట్టుడు బంద్ ఇవ్వాలా? ఎట్లా ఎందుకు
బస్సులు లేవు కదా. బస్సులు లేవు కదా, మేము లేకుంటారు కదా అందరికి. ఆహా, ఇక పోవాలి కదా జనాభా, వచ్చే పోయే జనాభా వెళ్ళిపోవాలి కదా. ముగ్గురు ఎక్కినా ప్రాబ్లం ఏం లేదు, హెల్మెట్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇయ్యాల. ఇయ్యాల ఇవాళ మటుకు ఇయ్యాల మట్టు. తాత మరి రాణిగంజ్ డిపోకి ఎన్ని గొర్రెలు కొట్టుకొచ్చినాను, మరి ఎన్ని గొర్రెలు కొట్టుకొచ్చినావు? యువ తాత ఇక నాదేముంది, ఇక ఏడు వాడినే మంద మలుపుకుంటూ వస్తుంటా, ఎక్కడ పక్కనే మంద. ఇప్పుడు ఏడా ట్యాంక్ బండ్ కాంచి మొదలు పెడితే ఇందాక వచ్చిన ఆఖరికి వస్తార కల్లా ఈ దూర కోయిలాగా కలిసింది. ఇప్పుడు చూసావుగా పిల్లగా షాయ బోటల కాడ దెబ్బ ఎట్టుందో, ఆడెట్టుందో దుకాణం కాడ. ఇక మరి ఇప్పటికే ఊర్లల్లో సర్పంచ్ లేక దరిద్రము నాట్యం ఆడుతుంది పల్లెల మీద. ఇక ఎందుకంటే ఇక మరి ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దు సేంది సర్పంచ్ లేక వచ్చే పైసలు మళ్ళీపోతున్నాయో అని అదొక మూత. ఇక ఇప్పుడైనా పెట్టి ఏదో ఒకటి చేస్తారేమో, గట్టినే ఏమన్నా ఆపత్తికో చెప్పుకుందామంటే అది దిక్కులేని పక్షులు లెక్క అట్లా అల్లాడిపోతున్నారు జనాలు. ఇక ఏమన్నా అంటే మేము బీసీలకు న్యాయం చేస్తాం, మాకు బీసీలు అంటే పంచప్రాణం, మాకు బీసీలే ఊపిరి, బీసీలే మాకు బీసీలు అంటే మాకు ప్రేమ అని ఇక ప్రేమ ఉరకబోసుకుంటున్నారు పార్టీలు. ఏ పార్టీ వాళ్ళు అయినా సరే, ఇలా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎర్రజెండా కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు. కానీ అది తెలుతలేదు, ముడి పడతలేదు. ఇక అంటారు చూడు, ఇక ఊరంతా ఒడ్లైనా పెట్టుకుని ఇప్పుడు నక్క తోకైనా పెట్టుకున్నట్టుగా ఇక ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు రాణిగంజ్ బస్సులో పక్కేసి పండబెడితే ఇక మూలకున్న ముసలి బస్సులు కూడా లేచి ప్రైవేట్ బస్సులు ఏంటి పిల్లగా కార్లు బండ్లు బడబియ్యాలు అన్ని ఉడుకలో పెడుతున్నాయి అట. బస్సులు కూడా ఇక చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ బీసీల కథ ఎట్టెట్టవుతుందో, ఎట్ట ముంగడ పడుతుందో, ఎవరు న్యాయం చేస్తారో ఈ బీసీలకు చూద్దాం. ఇక ఇప్పటి వరకు అయితే ఈ ఆర్టీసీ కోళ్ళాగలు ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుని, రోడ్ల మీద సామాన్యులు గా రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుని, రేపు ఇంకే కథ ముంగటేసి మీ ముంగడికి వస్తా చూస్తూనే ఉంటారు. మన నేను కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత, రాణిగంజ్ అడ్డా బస్ అడ్డా.